తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఎజెండాలోని 7వ అంశం చదవటం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్లు దేశు ముగందర్, పసుపులేటి త్రిమూర్తులు లేచి మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా ఉన్న స్వర్ణకారుల భవనంలో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశించి వారం దాటుతున్నా ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కనీసం దాని ఆవరణలోని మురుగునీరును కూడా తొలగించలేదని ఆరోపించారు. మరో వారం రోజుల్లో ఆవరణను శుభ్రం చేస్తామని ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు 4 రోజుల్లో బాగు చేస్తామని చెప్పి మీరు ఆయన ఆదేశాలు ఎందుకు విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆగిన మీరు వారం ఎందుకు ఆగలేకపోతున్నారని ఇన్ఛార్జ్ కమిషనర్ అనటంతో మీ వల్లే టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఆరోపించారు. మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా యేసుబాబు కలగజేసుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేశామని 4 రోజుల్లో ఆవరణంతా శుభ్రం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. దసరా అనంతరం కౌన్సిలర్ల సమక్షంలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుస్తాయని ఆ దిశగా అడుగులు వేయాలని కౌన్సిలర్ తాడిబేని రామయ్య సూచించారు. దీనికి చైర్పర్సన్ రాధిక అంగీకారం తెలిపి వెంటనే సమావేశం నిర్వహించాలని కమిషనర్ను ఆదేశించారు. సమస్యలపై ఏకరువు పెట్టిన కౌన్సిలర్లు తన వార్డులో షీల్ట్ తీయటం లేదని, కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ చినరావూరు కమిటీ హాల్లో వ్యర్థాలు తొలగించాలని, దాని పనులు పూర్తి చేయాలని కౌన్సిలర్ కుర్రా సుజాత కోరారు. 27వ వార్డులో కాల్వకు సైడ్ వాల్స్ నిర్మించాలని, కౌన్సిలర్ బోయపాటి అరుణ కుక్కల సమస్యను పరిష్కరించాలని, కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు రోడ్లు, కాల్వలు, కల్వర్టులు నిర్మించాలని, మంచినీటి కుళాయి కనెక్షన్లు లేకపోయినా బిల్లులు వేస్తున్నారని వాటిని రద్దు చేయాలని కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, కొమ్మరవతిని జయపాల్, గోగిరెడ్డి మానసారెడ్డి, ఆవుల కోటయ్య, అరసమల్లి వెంకటేశ్వరరావు, తాడిబేని బ్రహ్మేశ్వరరావులు కోరారు. కంపోస్ట్ యార్డులో వ్యర్థాలు ఎప్పటికీ పూర్తిగా తొలగిస్తారంటూ కౌన్సిలర్ తాడిబేని రామయ్య ప్రశ్నించారు. వచ్చే సమావేశంలో దానికి సంబంధించిన వివరాలతో రావాలని సూచించారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.